స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. అందరికి గుడ్ మార్నింగ్. సో మనకి రీసెంట్ టైమ్స్లో మన సత్యసాయి డిస్ట్రిక్ట్లో జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్ పైన మన టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీనిట్లో ఒక 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ని మనము ట్రేస్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఒక 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ నరసింహల్ అని చెప్పేసి మనకి ఆల్మోస్ట్ దాదాపు ఒక 7 అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. దానిట్లో ఆ వ్యక్తి సొంత ఊరు రొడ్డం మండల్. యాక్చువల్లీ ఆ వ్యక్తి పేరు నరసింహులు అలియాస్ నరసింహమూర్తి. వాళ్ళది మన ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అయింది. వాళ్ళ అఫెన్స్ చేసిన దాంట్లో ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తూ ఆ నరసింహమూర్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 7 క్రైమ్స్ని వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది. ఆ 7 క్రైమ్స్ కూడా కియా పోలీస్ స్టేషన్, రొద్దం, సోమందపల్లి, పుట్టపర్తి అర్బన్, ఓడిసి, గోరంట్ల, ఇలాంటి 7 పోలీస్ స్టేషన్స్లో 6 పోలీస్ స్టేషన్లో 7 కేసెస్. మన కియా పోలీస్ స్టేషన్లో 2 కేసు ఉంది. దాదాపు 100 గ్రామ్స్ అంటే వర్త్ ఆఫ్ 12 lakhs మనము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దొంగతనాల నుంచి నరసింహమూర్తి కొనుక్కున్న కార్ వర్త్ ఆఫ్ 5 lakhs ని కూడా క్రైమ్ ప్రాపర్టీ కిందకి సీజ్ చేయడం జరిగింది. మనకి రీసెంట్ టైమ్స్లో ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ కొన్ని ఎక్కువ జరిగింది. దీని మేరకు కొన్ని ఫార్మర్స్ కూడా వాళ్ళ బాధని చెప్పుకోవడము, అదేవిధంగా మనం పోలీస్ కూడా మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ లో టోటలీ 6 మెంబర్స్ని మనం అరెస్ట్ చేస్తున్నాము. దీనిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రిసీవర్స్ కూడా ఇతరిని మనం అరెస్ట్ చేపిస్తున్నాము. ఇప్పటి నుంచి రిసీవర్స్ పైన గట్టిన చర్యలు తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దీనిట్లో రంగనాథ్ అనే అక్యూజ్డ్ చాలా మెయిన్. మునిమడుగు రంగనాథ్, నల్లమాడ మండల్. అదేవిధంగా కుంచపు గణేష్, ఈ వ్యక్తి బుక్కపట్నం మండల్. సో వెంకటరమణప్ప, ఎన్పి కుంటా మండల్. వెంకటేష్ కూడా నల్లమాడ మండల్. తర్వాత మొహమ్మద్ రఫీ, ఈ వ్యక్తి రిసీవర్, ఎన్పి కుంటా మండల్. తర్వాత సాదిక్ ఖాన్, సోమండపల్లి, మన పెడుకొండ. సో ఇప్పుడు వీళ్ళ అరుగురిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాము. దీనిట్లో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ 22 కేసెస్. దానిట్లో మనకి 52 ట్రాన్స్ఫార్మర్స్లో వీరు దొంగతనం చేశారు. దీనిట్లో 9 పోలీస్ స్టేషన్స్లో ఇది డిస్ట్రిబ్యూట్ అయింది. సో అది మేము ఆల్రెడీ ప్రెస్ నోట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇద్దరికి వీళ్ళు రెగ్యులర్గా ఇది అమ్మడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తున్నాము. దీని నుంచి వీళ్ళు టోటలీ మనకి 657 kgs ఆఫ్ అల్యూమినియం మనం సీజ్ చేసిన బయటకు ఉంది, మీరు వీడియో తీసుకోవచ్చు. ఒక 350 kg ఆఫ్ కాపర్ ఉంది. అది మనము ఎక్కడ రిసీవర్ ఇచ్చారో అది మనం ఇప్పుడు రికవర్ చేస్తాం. నెక్స్ట్ 2-3 daysలో రికవర్ అవుతాయి. సో డిలే అవ్వకుండా మనం ఈ రోజు అందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. మన ప్రజల దగ్గర కొన్ని టెంపుల్ అఫెన్సెస్, హుండీ అఫెన్సెస్ జరుగుతుందని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్స్ జరుగుతుండేది. దాంట్లో కూడా మనం స్పెషల్ ఫోర్స్ అంటే స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ టీంల ద్వారా ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. 4వది ఈ రిసీవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో కావడి శ్రీనివాస్ తిరుపతి డిస్ట్రిక్ట్, శ్రీకాళహస్తి. అదేవిధంగా బండి సోమశేఖర్, సో ఈ వ్యక్తి కూడా మన అన్నమయ్య డిస్ట్రిక్ట్, కలగడ మండల్. అదేవిధంగా మెనుగుపడి రమేష్ అలియాస్ ఎరికుల రమేష్, ఈ వ్యక్తి కూడా బి కొత్తకోట మండల్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. వీళ్ళందరూ కూడా ఈ టెంపుల్ హుండీ థెఫ్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంట్లో కూడా మనకి కొండాచారి అని చెప్పేసి మన గాంధీనగర్ చింతామణికి చెందిన రిసీవర్ని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో దీంట్లో మనకి టోటల్గా ఇప్పుడు వరకు 2,16,500. ఇవంటే పెద్ద అఫెన్స్ ఏమి కాదు. వాళ్ళ హుండీలో 20,000, 25,000 చిన్న గుడిలో వాళ్ళ దాంట్లో కూడా రోడ్డు పక్కన ఉన్న గుడి అంటే 10 తర్వాత రావడము, కొన్ని ఇంటీరియర్ గుడి అంటే 7:30 to 8:30 మధ్యలో చేయడం అని చెప్పి దాన్ని కూడా సెపరేట్ టైమింగ్ పెట్టుకుంటున్నారు. సో దీనిట్లో వీళ్ళు టోటల్గా 2,16,500 వర్త్ ఆఫ్ అమౌంట్ దీన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో కూడా ఈ 4 మంది అరెస్ట్ చేయడం. సో టోటలీ మనం చూసామంటే 19,23,500 rupees వర్త్ మెటీరియల్ని మనం రికవర్ చేయడం జరిగింది. ఇంకొక 350 kilograms ఆఫ్ కాపర్ ఉంది, అది కూడా సీజ్ చేస్తాము. దానిట్లో టోటల్ అక్యూజ్డ్ 10 మంది. అదేవిధంగా మనకి టోటల్ అక్యూజ్డ్ 10 మంది. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే రిసీవర్స్, 3 రిసీవర్స్. కమింగ్ డేస్లో ఎవరెవరు మీరు దొంగ ఏదైనా పర్వాలేదు, కాపర్ అల్యూమినియం మీకు తెలుసు, కాపర్ అల్యూమినియం అది వేరే ఎక్కడో దొరకదు, ట్రాన్స్ఫార్మర్స్లో మాత్రమే ఉందనేది మీరు అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత కూడా మీరు తీసుకోవాలంటే మీకు నాలెడ్జ్ ఉందన్నది కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రిసీవర్ని కూడా అక్యూజ్డ్ కిందకి మనం యాడ్ చేసి అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఎనీ గోల్డ్ షాప్స్లో మీరు గోల్డ్ తీసుకున్నారంటే మీకు తెలుసు ఎవరు వస్తున్నారు, రెగ్యులర్గానే వచ్చి ఒకరే ఇస్తుంటారు.
అంటే తెలిసే చేస్తారు, తెలిసి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోవాలి, వాళ్ళు సొంత నగలని చెప్పి మీరు వాళ్ళకైనా రిసిప్ట్ ఉంటాయి, లేకపోతే బిల్లు ఉంటాయి, దాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి. ఇదన్నీ చేయకుండా మీరు తీసుకున్నారంటే మీరు కూడా 100% బాధ్యతలు అవుతారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.